రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన పశ్చిమ దేశాలకు మంట పుట్టించింది. టారిఫ్లతో రష్యా ఇండియా బంధాన్ని బ్రేక్ చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. ఉక్రెయిన్తో యుద్ధానికి బ్రేకులు వేయలేకపోయారు. మరి పుతిన్ టూర్తో మనకు లాభం ఏంటి, ఆయన మన దేశానికి ఏమిచ్చారు అని మాట్లాడుకుంటే, డిస్కౌంట్ రేట్లకే క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. 500 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, 5వ తరం ఫైటర్ జెట్, సుఖియో సూపర్ జెట్ ప్యాసింజర్ విమానాల తయారీలో భారత్ రష్యా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య $60 బిలియన్ విలువైన వాణిజ్యం జరుగుతోంది. 2030 నాటికి ఎగుమతులు దిగుమతులను $100 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి పుతిన్ మోడీ ఫ్రెండ్షిప్ విషయంలో అమెరికా యూరోపియన్ దేశాల రియాక్షన్ ఏంటి అని అడిగితే, ట్రంప్ నుంచి అంత వైల్డ్ రియాక్షన్ రాలేదు. కానీ యూరోపియన్ దేశాలకు మాత్రం భారత రష్యా మైత్రి ఏమాత్రం నచ్చడం లేదు. ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి పశ్చిమ ఐరోపా దేశాలకు రష్యా బలంగా ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు. ఇండియాతో డిఫెన్స్ పార్ట్నర్షిప్తో పాటు వ్యాపార భాగస్వామ్యం పెరిగితే రష్యా మరింత బలోపేతం అవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఉక్రెయిన్తో యుద్ధాన్ని కారణంగా చూపించి అమెరికా దాని మిత్ర దేశాలు విధించిన ఆంక్షల వల్లనే భారత్ రష్యా మధ్య వాణిజ్యం భారీగా పెరిగింది. 2022కు ముందు మనం దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్లో రష్యా వాటా 1% కంటే తక్కువే. ఇప్పుడు అది 30% దాటిపోయింది. అత్యాధునిక ఆయుధాలు, వాటికి సంబంధించిన టెక్నాలజీలను అందించడం, డిస్కౌంట్ రేట్లకే క్రూడ్ ఆయిల్ సరఫరా చేయడంతో పాటు దౌత్యపరంగానూ రష్యా మనకు చాలా కీలకం. ముఖ్యంగా చైనాతో విభేదాలను పరిష్కరించడంలో రష్యా మనకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఐక్యరాజ్య సమితిలో అయితే పశ్చిమ దేశాలు లేకపోతే చైనా నుంచి మనకు ఏమైనా సమస్యలు వస్తే వీటో పవర్తో మనకు అండగా నిలిచేది రష్యానే. ఉగ్రవాదంపై పోరాటంలోనూ రష్యా మనకు పూర్తి మద్దతుగా నిలుస్తుంది. వైశాల్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద దేశమైన రష్యా బంగారం నుంచి యురేనియం వరకు, పెట్రోలియం నుంచి రేర్ ఎర్త్ మెటల్స్ వరకు దాదాపు అన్ని ఖనిజ వనరుల ఉత్పత్తిలో టాప్లో ఉంది. అత్యాధునిక ఆయుధ సంపత్తిలో అమెరికా తర్వాతి స్థానంలో ఉంటుంది. అలాంటి దేశంతో స్నేహం ఇండియాకు ఎప్పుడూ ప్రయోజనకరమే.